సార్ ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మహానాడు 3 రోజులు గ్రాండ్ సక్సెస్ అయింది. దాని తర్వాత ఎలా ఉండబోతుంది? ఏపీ ప్రభుత్వం చక్కగా పనిచేసుకుంటూ వెళుతుందండి నా దృష్టిలో అయితే. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నందువల్ల, అంటే రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుల్లో అతీతుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. సొంత డబ్బులతో తన కష్టార్జితాన్ని 50% వరకు పేద ప్రజలు బాగుండాలని చెప్పి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఈ మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉండడం, ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం. వాస్తవంగా ఈరోజు గిరిపుత్రులు అతను ఎక్కడ అట్టడుగు వర్గాల వారికి నుంచి బాగును కోరుకుంటూ ఆ దిశగా పయనం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ముందుగా ఆ కొండ కోణంలో నివసిస్తున్నటువంటి ఏవో కొన్ని ఇళ్ళు ఉంటుంటే అక్కడక్కడ ఇసిరేసినట్టు, అలాంటి ఇళ్లలో ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేకపోతే మన పురుడు సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్ దగ్గరలో ఉండదు. కనీసం 20-30 కిలోమీటర్లో, 10 కిలోమీటర్లో, 20 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 5 కిలోమీటర్లకైనా కొండ దిగాల్సి వస్తుంది. దానికి రోడ్డు మార్గం ఉండదు. ఫస్ట్ వారి జీవన ప్రమాణాలు బాగుండాలని తప్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. 1000 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలు, ఓన్లీ రోడ్డు మంచినీటి కార్యక్రమాలకు 1000 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు కేటాయించారు. అలాగే ప్రతి పంచాయతీ వ్యవస్థను కూడా బలోపేతం చేసుకుంటూ వచ్చారు. అంటే పంచాయతీ వ్యవస్థ అని ఏ రాష్ట్రమైనా బలోపేతం చేసుకుంటూ వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థనే, పంచాయతీలను చంపేసి వాలంటీర్ల ద్వారాగా ఏదో పరిపాలన చేయాలని ఆలోచించాడు. అక్కడ ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థను మాత్రం సర్వనాశనం చేశాడు. అవన్నీ పునరుద్ధరించుకుంటూ ఈ మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈయన ఏం చేసినా, ఆయన శాఖ కాకపోయినా, ఎందులో ఏలెట్టినా అది మంచి కోసమే చేస్తాడు పవన్ కళ్యాణ్ అనేసి నమ్మి నిధులు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్క లోకేష్ బాబు, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలిపి అకుంఠిత దీక్షతో ఆ రాష్ట్రాన్ని బాగుపడాలని, ఆ రాష్ట్రాన్ని బాగు చేయాలని తిరుగుతున్నారు. కాబట్టి ఆ రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధిలో ముందడుగు వేస్తుంది. ఇంకొక ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు మరీ కోరడం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అతని సీనియారిటీని ఉపయోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం ఇక్కడ 25 సంవత్సరాల క్రితం మన తెలంగాణలో ఇలాంటి పార్కులు ఏం లేవు. నేను ఇక్కడే చాలా తిరుగుతుండేవాళ్ళని. ఇదంతా మురుగుంట ఇదంతా. అప్పుడు ఆలోచించాడు, ఇవాళ 20 సంవత్సరాల తర్వాత కృష్ణకాంత్ పార్టీ ఎలా ఉంటుందో అని చంద్రబాబు నాయుడు. అలాంటి విజన్ ఉన్న వ్యక్తి ఉన్నప్పుడే, మనతో పాటు తిరుగుతున్నప్పుడే, మన భూమి మీద ఉన్నప్పుడే మనం అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి, అన్నీ చేసుకోవాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేసి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. ఓకే, అంటే మీరు ఇక్కడే ఉన్నారు, ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా అయితే రాబోతుంది. థియేటర్స్ ఇష్యూస్ దాని గురించి పెద్ద సమస్య ఏం కాదండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ గారిని కొంచెం ఇబ్బంది పెడితే, అంటే భయపెడితే, డైరెక్ట్గా భయపెట్టలేరు. భయపెడితే అంటే హరిహర వీరమల్లు 12వ తారీఖు రిలీజ్ అయ్యే హరిహర వీరమల్లు 1వ తారీఖు థియేటర్లు మూసేస్తే పరిస్థితి ఏంటి అని పవన్ కళ్యాణ్ గారే ఆలోచించి, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా హెల్ప్ చేసి పెడతారన్న ఆలోచనతో థియేటర్ యాజమాన్యాలు చేసినటువంటి చిన్న తప్పిదం అది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏం చేశారు, సరే ఏదో ఆ టైంలో నేనేదో ఉపయోగపడదామని వస్తే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారండి రా బాబు అని చెప్పేసి ఆయన చెప్పింది తప్పేం లేదు. మీరు ఎవడో హీరోయిల్లో, లేకపోతే నిర్మాతల్లో, లేకపోతే ఇంకో ప్రొడ్యూసర్లో ఎవడో ఒకటి వెళ్ళి ప్రభుత్వాన్ని ఆర్థించడం కాదు. మన 24 క్రాఫ్ట్స్ అన్ని విభాగాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి మన సమస్యలు, మన కష్టాలు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి క్లియర్గా మనం చర్చించుకుని ఆ కష్టాలన్నీ ఒక బాండ్ రూపంలో రాసుకుని డైరెక్టే ఎవరిని కలొద్దు, మొత్తం మన ఇండస్ట్రీ తరఫున కొంతమంది ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మన కష్టాలేంటి, నష్టాలేంటి చెప్పి అవి తీర్చే విధంగా ప్రయత్నం చేసుకుందాం అని అన్నారు. అంతే తప్ప ఎవరిని ఏ ఇబ్బంది పెట్టాలని, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టేటంటే ఆయన ఇబ్బంది పడుతూ ప్రజలు బాగుండాలని ఆలోచించే మనిషి పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది ఇండస్ట్రీని ఇబ్బంది పెడతాడా? కొంతమంది ట్రోలింగ్ చేయడం, మాట్లాడడం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో థియేటర్లను ఏదో ఇబ్బంది పెడుతున్నాడు, థియేటర్ యాజమాన్యాలని. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో ఏం కావాలి, మనకేం కావాలి రండి అని అడుగుతున్నాడు. కొంతమంది ఈ మధ్య నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఏమన్నారు, నువ్వే రావాలి, ఆయన అంటే వంట చేసి నోట్లో పెట్టాలా?
అంటే మనమే సంపాదించుకునేది ఏం లేదా, వెళ్ళి ఇప్పుడు ఇండస్ట్రీ పట్ల, అంటే మనం ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి ఇండస్ట్రీ పట్ల సానుకూలంగా ఉన్నారు, చాలా ఎక్కువ సానుకూలంగా, మామూలు సానుకూలంగా లేదు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం వెళ్ళి మనకు కావాల్సిన వనరులు ఏంటి, మన కష్టాలు ఏంటి, అక్కడ షూటింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుని మాకు స్థలాలు కావాలా, లేకపోతే స్టూడియోలు కట్టుకోవడానికి కావాలా, ఇవన్నీ రాసి పెట్టుకుని వెళ్ళండి రా బాబు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఇక్కడికి వీళ్ళకే సఖ్యత లేదు. అలాంటప్పుడు ఎలా అవుతుంది డెవలప్మెంట్? మళ్ళాంటి చిన్న ఆర్టిస్టులు కానీ బాగుపడే అవకాశం ఎలా ఉంటుంది? మనకి పని దొరికితే మనకి 2 పూట్ల భోజనం వస్తుంది, 3 పూట్ల. పని దొరకకపోతే ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి అందరి తరపున పెద్దలైనటువంటి వాళ్ళు వెళ్ళి మన కష్టాలను తెలియపరచండి అని పవన్ కళ్యాణ్ గారు స్వయాన చెప్పారు. మీరందరూ చిల్లచిల్లగా వెళ్ళడం కాదు, అందరూ కలిసి ఒక మూకుమ్మడిగా వెళ్ళి ఒకరోజు కేటాయించుకుని రండి, వచ్చిన తర్వాత మన కష్టాలను తీర్చుకుందాం అని చెప్పారు. అది తప్పేం కాదు కదా. అవును. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ నలుగురు అని వినిపిస్తుంది, అసలు ఎవరంటారు? మనకు తెలియంది ఏముంది బ్రదర్, కొంతమంది చేతుల్లో థియేటర్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఆ థియేటర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనలాంటి ఎవడన్నా చిన్న సినిమా తీస్తే అది బాగా తీస్తే ఏదో పర్లేదు, ఏదో కొనుక్కొని ఏదో రకంగా కొన్ని పైసలు ఇచ్చో ఇవ్వకో తీసేసుకుంటారు వాళ్ళు. లే లేదు, వాస్తవంగా చిన్నోడెవడో సినిమా తీసి రిలీజ్ చేసేంత సత్తా ఉండదు. ఆ పెద్ద నలుగురు మనకు తెలియని వాళ్ళు ఏం కాదు, పేర్లు చెప్పకూడదు ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి. ఆ నలుగురు చేతుల్లో, అంటే చెప్పకూడదు మాఫియా అనొచ్చు అనకూడదు, మాఫియాగా తయారయ్యి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే థియేటర్స్ ఇస్తారు, వాళ్ళు చెప్పినప్పుడే రిలీజ్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా గందరగోళాలు ఉంటాయి. సినిమా రిలీజ్ చేసినా రూపాయి రాదు. ఒక 2 కోట్లు 3 కోట్లు పెట్టామని మళ్ళీ అంటోళ్ళు, సినిమా రిలీజ్ చేసినా రూపాయి రాదు బయటికి. ఆ సినిమా హిట్ అవ్వాలంటే ముందు థియేటర్లు ఉండాలి. ఏ మారుమూలలో ఒక 10 థియేటర్లు ఇచ్చినా అవి వేసినా అది ఎవడు చూసాడు ఎవడు చూడు ఎవడికి తెలియదు. కాబట్టి చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ నలుగురు చేతుల్లో థియేటర్లు ఉన్నాయి. పర్సంటేజ్ పెడితే బెటర్ అంటారా, లేకపోతే యాస్టీస్ కంటిన్యూ చేస్తే బెటర్ అంటారా? మరి అప్పుడు మనం థియేటర్ యాజమాన్యాల కష్టాలు మనం పూర్తిగా చెప్పలేము. మన ఇండస్ట్రీలో నాకు తెలిసిన మనం ఆర్టిస్టులు కాబట్టి ఆర్టిస్టులు వాళ్ళ కష్టాలు చెప్పగలుగుతాం తప్ప థియేటర్ యాజమాన్యాలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో చెప్పలేం. వాళ్ళ కమిషన్స్ ఎలా తీసుకుంటారో మనకు తెలియదు. కాబట్టి ఇదంతా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ చేస్తారు. ఖచ్చితంగా వెళ్ళి శుభప్రదంగా రండి అని చెప్పి మనం కోరుకోవాలి. మళ్ళా నంది అవార్డ్స్ ఇవ్వండి, తర్వాత గద్దర్ అవార్డ్స్ కూడా ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వం, దాని గురించి వివరించండి. గద్దరి అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది, ఇస్తుంది. అక్కడ కూడా మరి ప్రకటిస్తే మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కూడా చాలా సంవత్సరాలు బట్టి ఇవ్వలేదు కదా, 2014 నుంచి ఎప్పటి నుంచి ఇవ్వలేదు నాకు తెలిసి. వారు కూడా ఇస్తే బాగుంటుంది. అంటే ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి. అంటే సినీ పరిశ్రమని ప్రభుత్వాలు చిన్నచూపు ఎలా చూస్తున్నాయి, ఆర్టిస్టులను ప్రోత్సహించడం కానీ టెక్నీషియన్స్ని ప్రోత్సహించడం కానీ చేయట్లేదని ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే నంది అవార్డ్స్ ఆపేశారు కాబట్టి. ప్రతి సంవత్సరం ఇచ్చి మనల్ని ప్రోత్సహిస్తే మనం ఇంకొంత ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మనల్ని ప్రోత్సహించకుండా మనల్ని పట్టించుకోకుండా ఉంటే ఇలానే ఉంటుంది. మన పెద్దలు చేస్తున్న తప్పు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది ప్రభుత్వాల దగ్గర నుంచి ఇలాంటి కార్యక్రమాలను చేపించే బాధ్యత మన పెద్దలదే. వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాలను అడగాలి. అడగకుండా నిమ్మక నేనెట్లాంటి ఎవడి పని వాడు చేసుకుంటే ఎవడి బతుకు వాడు బతికెత్తుంటే ఇంకా ఇండస్ట్రీ ఎలాగ మూలం పడిపోతుంది. అలా కాకుండా అందుకే పవన్ కళ్యాణ్ గారు బాధ ఏంటి, వీళ్ళెవరో కదలరేంటి 2-3 సార్లు చెప్పినా. ఇప్పుడు ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది కదా, ఎందుకు కదలట్లేదని ఆయన అసహనం వ్యక్తం చేశాడు. అంటే ఎవరి సినిమా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అవును, అది కూడా మొన్న చెప్పడం జరిగింది. ఎవరో సినిమా ఉన్నప్పుడు వాళ్ళు ఒక 3 రోజుల ముందు వచ్చి మాట్లాడతారు తప్ప అందరూ ఎందుకు రావట్లేదని కూడా దిల్ రాజు గారు అయితే ఏముంది, తర్వాత పెద్దలు అందరూ మాట్లాడారు. ఇప్పుడు ఈ బాధ్యత ఒకరు తీసుకోవాలండి, ఎవరో పెద్దగా వ్యవహరించాలి. వాస్తవంగా మన ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారు అంటే కొంతమంది అంటారు. అసలు నిజంగా చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తిని ముందు పెట్టి మనం నడవాలి. కొంతమందికి అది నచ్చదు, నచ్చినప్పుడు ఇలాగే మరుగున పడిపోతుంది. వాళ్ళ కొట్లాట వల్ల మన జీవితాలు నాశనం అవుతాయి, మన చిన్నవాళ్ళ జీవితాల వల్ల. చిరంజీవి గారు లాంటి వ్యక్తి ముందుండి, అలాగే దిల్ రాజు కానీ వీళ్ళంతా ఉన్నారు కానీ పెద్దవాళ్ళు, వాళ్ళు వెళ్ళి మన సమస్యలు పరిష్కారం చేస్తే మనం బాగుంటాం. పరిష్కారం చేయకుండా ఇలాగే నేను వెళ్ళవెంట్లే వాళ్ళ దగ్గరికి అని చెప్పి అనుకుంటే అహంకారంతో మనల్ని మనం నాశనం చేసుకున్న వాళ్ళు అవుతాం తప్ప వాళ్ళకేమో వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది 100 కోట్లు సంపాదించుకుంటారు, వాళ్ళు మాత్రం బాగుంటారు రాజకీయ నాయకులు. మనమే ఇబ్బందుల్లో పడిపోతాం. సినిమా చేయలేక, తీయలేక, చూడలేక, చావలేక, బ్రతకలేక మన బతుకులు మరుగున పడిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్క పెద్దలు వెళ్ళి మన సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.